आंध्र प्रदेश के ज़िले एल्लोरू के नोज़ोवेडो शहर में सीएनजी ऑटो ड्राइवरों ने अपनी मसाइल के हल के लिए एहतजाज किया। ड्राइवरों का कहना है कि नोज़ोवेड और इतराफ़ के इलाक़ों में तकरीबन 1500 सीएनजी ऑटोज़ चल रहे, लेकिन मुकामी सतह पर सीएनजी पंप ना होने की वजह से उन्हें शदीद मुश्किलात का सामना है। उन्होंने बताया कि गैस भराने के लिए आगेरीपल्ली, विजयवाड़ा या हनुमान जंक्शन जाना पड़ता है, जिसके बाइस वक्त, ईंधन और आमदनी तीनों का नुकसान हो रहा। ड्राइवरों ने कहा है कि रामन्नागुडम में मौजूद सीएनजी पंप बंद होने के बाद सूरत मज़ीद संगीन हो गई है। एक तरफ महंगाई में इजाफा हो रहा और दूसरी तरफ गैस के लिए तवील सफ़र करना पड़ रहा, जिससे घरेलू अखराजात पूरे करना मुश्किल हो गया। उन्होंने ये भी इल्ज़ाम लगाया कि सीएनजी सप्लायर्स और बजाज ऑटो के नुमाइंदे भी इस मसले पर कोई वाज़ेह यकीन दहानी नहीं कर रहे। ఇబ్బంది పడాల్సి వస్తుంది। ఆగిరిపల్లి వెళ్ళి గ్యాస్ నింపుకొని రావాల్సి వస్తుంది। దాదాపు 2 గంటలు పోతుంది। 100 రూపాయలు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది। మాకు రామనగూడెంలో పెట్టారని చెప్పి చాలా ఆనందపడ్డాం। తీరా బంకు చూస్తేనేమో క్లోజ్ చేశారు। ఏదో వాళ్ళు డబ్బులు కట్టలేదని చెప్పి వీళ్ళు అంటారు, వాళ్ళేమో వేరేలా చెప్తున్నారు। మేము చాలా ఇబ్బంది పడుతున్నాం। మాకు త్వరితగతిన గ్యాస్ బంకు నూజివీడికి అందుబాటులో తెచ్చేట్టుగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। మా కష్టాలని తెలుసుకొని మా గ్యాస్ ఆటో వాళ్ళందరికీ కొద్దిగా రిలీఫ్ ఇచ్చి నూజివీడు దగ్గరలో ఒక గ్యాస్ బంక్ ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం। రాజేష్, నూజివీడు ఆటో యూనియన్ కార్మికుడును। మాకు గత 5 సంవత్సరాల నుండి నూజివీడులో సిఎన్జి వెహికల్స్ వచ్చినాయి। కనీసం మా బాధ అనేది పట్టించుకొని సిఎన్జి యాజమాన్యం, మా గురించి ఇబ్బందులు కూడా తెలియని సిఎన్జి యాజమాన్యం, ఇటు వెళ్తే విజయవాడ, ఇటు వెళ్తే ఆగిరిపల్లి, లేదు అంటే ఏలూరు జంక్షన్, ఈ మధ్యలో సిఎన్జి బంక్ లేదు। తప్పకుండా మేమందరం అర్జీలు పెట్టి అది పెడితే రామనగూడెం ఇచ్చారు। ఆ యాజమాన్యం ఏం చేస్తుందంటే బిల్లులు కట్టక వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఆ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు। మాకు సిఎన్జి యాజమాన్యం దిగివచ్చి మాకు నూజివీడు సరౌండ్లో దాదాపు 7-8 బంకులు ఉన్నాయి। ఆ బంకుల్లో ఏదో ఒక బంకుకి కనెక్షన్ ఇవ్వాలి। ఆగిరిపల్లి వెళ్ళినా, ఇటు ఏలూరు వెళ్ళినా మాకు